ఒకసారి కిందకి రామ్మా. మీ పిన్నిని కూడా తీసుకొని రా. కార్తికేయ, నువ్వు కూడా ఒకసారి కిందకి రా. సరే అమ్మా. సీతాలు, అమ్మా ఒకసారి బయటికి రా. వస్తున్నానమ్మా. నేను ఆ డబ్బు ఖచ్చితంగా పెట్టాను. నీ గదిలోనో ఆ చెంచులక్ష్మి గదిలోనో ఆ డబ్బు దొరుకుతుంది. ఏంటమ్మా, ఏం జరిగింది? అందరినీ ఎందుకు రమ్మన్నావు? ఏం లేదురా, జగదీశ్వరి గదిలోకి వెళ్ళి ఎవరో 2 లక్షలు తీశారంట. 2 లక్షలా? అమ్మ బాబోయ్, 2 లక్షలా? పోలీస్ స్టేషన్ సెల్లో నుంచున్నట్టు ఎంత బాగా నుంచున్నారే. మీకు అన్ని ముందే తెలిసిపోతాయే. జరగబోయేది అదే కదా. రెండు లక్షలు కనిపించకుండా పోయాయి. ఎవరిని అనుమానించాలో అర్థం కాలేదు. అందుకే పైన గదులన్నీ అక్క కార్తీక్ కలిసి వెతుకుతున్నారు. ఎవరెవరి గదుల్లో వెతుకుతున్నారు? ఎవరెవరి గదులేంటండి, కార్తీక్ వాళ్ళ గది, అక్క వాళ్ళ గది, ఇదిగో ఆఖరికి చెంచులక్ష్మి గది కూడా వెతుకుతున్నారు. ఎందుకు జగదీశ్వరి వెతకడం? వదిన గారు, కార్తికేయ, బయట వాళ్ళ మీద ఇంట్లో వాళ్ళకి అనుమానం ఉండకూడదనే ఇలా చేశాను. జగదీశ్వరి, ఆ డబ్బు నేనే తీశాను. వదిన గారు, కార్తికేయ, ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయండి. శ్రీరామ్ చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ నువ్వు మామూలు మొండిదానివి కాదే. భర్త కాదనుకున్నా, చీదరించుకున్నా, డైవర్స్ నోటీస్ పంపించినా మళ్ళీ వచ్చి తనతోనే కాపురం చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయినా కూడా అంత మొండిగా ఇక్కడే కూర్చున్నా. నువ్వు మామూలు దానివి కాదే. అదిగో మీ ఆయన కాని ఆయన వస్తున్నాడు. అతనేమంటాడు చూద్దాం. చూడు శ్రీరామ్, మీ ఆవిడ నీతో పాటే ఉంటుందట. నువ్వు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వస్తుందట. ఆఖరికి నరకానికైనా సరే. తన్ని మనం నరకానికి తీసుకెళ్ళినా మనకు నరకం చూపిస్తుందే గాని తను ఆనందంగానే ఉంటుంది శ్వేత. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళాలి. చివరి వరకు వస్తాను, మీతోనే ఉంటాను అంటాం తెలివి తక్కువతాను. అది అర్థం చేసుకుంటే మంచిది. నీతో ఇలా కూర్చునుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది శ్రీరామ్. అవును శ్వేత, చాలా రోజుల తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉంది. పద శ్రీరామ్, త్వరగా వెళ్దాం.